ఒక అమ్మాయి తన అమ్మకి ఒంట్లో బాలేదు అని ఊరికి బయలుదేరుతుంది. పెద్ద మంచు తుఫాన్ అయ్యేదాకా షెల్టర్ లో ఉంటుంది. అక్కడ తనతో నలుగురు ఉంటారు. వాళ్ళల్లో కిడ్నాపర్ ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఇప్పుడు చూద్దాం. డార్బీ డ్రగ్స్ తీసుకుంటుంది. ఒకసారి డ్రగ్ ఓవర్డోస్ అవుతుంది. ఇంట్లో వాళ్ళు తనని రీహాబ్ లో జాయిన్ చేశారు. తనకి రీహాబ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ట్రై చేస్తుంది. తనకి ఒక రోజు ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. నేను నీకు కాల్ చేయకూడదు, కానీ మీ అమ్మకి అసలు ఒంట్లో బాలేదు, అర్జెంటుగా మీ అక్కకి కాల్ చెయ్యి అంటాడు. డార్బీ అక్కకి కాల్ చేస్తుంది. అక్క, ఇక్కడికి రావద్దు, నువ్వు వస్తే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను అమ్మని చూసుకోవాలి, నువ్వు రావద్దు, అక్కడే ఉండు అంటుంది. డార్బీ ఎలాగైనా అమ్మని చూడాలి అని స్టాఫ్ కార్ దొంగలించి హాస్పిటల్కి బయలుదేరుతుంది. బయట పెద్ద మంచు తుఫాను. న్యూస్ లో బయటికి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటారు. డార్బీ ఆగదు. తన అమ్మకి ఎలా ఉంది అని టెన్షన్ లో వెళ్తూ ఉంటుంది. పోలీస్ డార్బీ కార్ని ఆపి, తుఫాను వస్తుంది, దారి మూసుకుపోతుంది, ఇంటికి వెళ్ళండి లేదా పక్కన ఉన్న షెల్టర్ కి వెళ్ళండి అంటారు. డార్బీ షెల్టర్ కి వెళ్తుంది. అక్కడ డార్బీలానే మంచు వల్ల ఆగిపోయిన నలుగురు ఉంటారు. హస్బెండ్, వైఫ్, శాండీ, ఎడ్ రిటైర్ అయిన ఆర్మీ ఆఫీసర్, శాండీ నర్స్. కార్డ్స్ ఆడుకుంటూ ఉండేది లార్స్. నిద్రపోతున్నది యాష్. డార్బీ దగ్గర డ్రగ్ ప్యాకెట్ ఉంటుంది. వాడాలా వద్దా అని ఆలోచిస్తుంది. అక్కకి కాల్ చేద్దాం అనుకుంటుంది, కానీ షెల్టర్ లో సిగ్నల్స్ ఉండవు. బయట సిగ్నల్స్ వస్తున్నాయని తెలిసి బయటికి వెళ్ళి ట్రై చేస్తుంది. ఎవరిదో కారు నుంచి శబ్దాలు వినిపిస్తాయి. డార్బీ వెళ్లి చూస్తే ఒక అమ్మాయి కట్టేసి ఉంటుంది. ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేశారు. డార్బీ అమ్మాయిని కాపాడాలి అని కార్ డోర్ తీయడానికి ట్రై చేస్తుంది. లాక్ వేసి ఉంటుంది. పోలీస్ కి కాల్ చేస్తుంది. సిగ్నల్స్ లేక కాల్ కలవదు. కార్ నెంబర్ ఫోటో తీసి పోలీస్ కి కిడ్నాప్ అని మెసేజ్ పెడుతుంది. మెసేజ్ కూడా వెళ్ళదు. షెల్టర్ నుంచి ఎవరో డార్బీని చూస్తూ ఉంటారు. షెల్టర్ కి వెళ్లి కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు అని అందరినీ అబ్జర్వ్ చేస్తుంది. లార్స్ చిన్న వాటికి కూడా కోప్పడుతూ ఉంటాడు. డార్బీకి లార్స్ మీద డౌట్ వస్తుంది. బాత్రూమ్ నుంచి బయటికి వెళ్లే ఇంకో దారి ఉంటుంది. షెల్టర్ లో ఉన్న వెపన్ తీసుకొని బయటికి వెళ్లి కార్ డోర్ తీసి కిడ్నాప్ అయిన అమ్మాయికి హెల్ప్ చెయ్యాలి అనుకుంటుంది. లార్స్ కోపంగా కార్ ఎక్కుతాడు. డార్బీ దాంకుంటుంది. లార్స్ దగ్గర గన్ ఉండడం డార్బీ చూస్తుంది. అందుకే లార్స్ ని అటాక్ చేయదు. అమ్మాయికి చలి లేకుండా కార్లో హీటర్ ఆన్ చేసి స్నాక్స్ తెస్తాను అని షెల్టర్ కి వెళ్తాడు. అమ్మాయికి ఒంట్లో బాగోదు. డార్బీ అమ్మాయితో, నీకు ఏమీ కాదు, నేను వెళ్ళాలి, మళ్ళీ వచ్చి నిన్ను కాపాడతాను అని అమ్మాయికి కత్తెర ఇచ్చి కార్ దిగి షెల్టర్ కి వెళ్తుంది. స్నాక్స్ తో వచ్చిన లార్స్ కి కార్ దగ్గర మంచులో కాలి ముద్రలు కనిపిస్తాయి. ఎవరో వచ్చారు అని టెన్షన్ పడతాడు. డార్బీ యాష్ తో, లార్స్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడు, మనం అమ్మాయిని కాపాడాలి అంటుంది. యాష్, లార్స్ అలాంటి వాడు అని నేను ముందే అనుకున్నాను. ఇప్పుడు సిగ్నల్స్ లేవు. తుఫాను పోయేదాకా ఆగుదాం, తరువాత పోలీస్ కి కాల్ చేద్దాం. లార్స్ అప్పటిదాకా ఇక్కడే ఉండాలి అంటే డార్బీ అమ్మాయికి ఒంట్లో బాలేదు, ఇప్పుడే తనని కాపాడాలి. లార్స్ కి ఎవరో కార్ దగ్గర ఉన్నారు అని డౌట్ వచ్చి ఉంటుంది. తన దగ్గర గన్ ఉంది అంటుంది. యాష్, నువ్వు బయటికి వెళ్ళు, లార్స్ నిన్ను ఫాలో అవుతాడు. నేను లార్స్ గురించి ఎడ్ కి చెప్తాను. ఎడ్ ఆర్మీ ఆఫీసర్, తనతో గన్ ఉండి ఉంటుంది అంటాడు. డార్బీ లార్స్ ముందు నుంచే బయటికి వెళ్తుంది. లార్స్ డార్బీని ఫాలో అవుతాడు. డార్బీ కార్ ఎక్కి అమ్మాయి నోటికి ప్లాస్టర్ తీస్తుంది. అమ్మాయి వాళ్ళెక్కడా అంటుంది. డార్బీ షాక్ అయ్యి, నిన్ను ఎంతమంది కిడ్నాప్ చేశారు అంటే అమ్మాయి, 2 అబ్బాయిలు అంటుంది. డార్బీ కిటికీ నుంచి బయటికి చూస్తుంది. లార్స్, యాష్ మాట్లాడుకుంటూ ఉంటారు. యాష్, లార్స్ కలిసి అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఎడ్ శాండీకి బయట ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. డార్బీ తొందరగా షెల్టర్ కి వెళ్తుంది. యాష్ డార్బీని వెతుకుతాడు. లార్స్ షెల్టర్ కి వెళ్లి సైలెంట్ గా కూర్చుంటాడు. ఎడ్ డార్బీ ఏది అంటే, లార్స్ బయట ఉన్నట్టు ఉంది, సిగ్నల్ కోసం ట్రై చేస్తుంది అంటాడు. ఎడ్ కి డౌట్ వచ్చి డార్బీ బయట ఉందా అని చూడడానికి వెళ్తాడు. కార్లో అమ్మాయి కత్తెరతో కట్లు విప్పుకుంటుంది. బాత్రూంలో యాష్ డార్బీని గన్తో బెదిరిస్తాడు. అమ్మాయి గురించి ఎవరికైనా చెప్తే అందరినీ చంపేస్తాను అంటాడు.
శాండీ వస్తుంది. యాష్ తొందరగా గన్ లోపల పెట్టుకొని డార్బీని ముద్దు పెట్టుకున్నట్టు నటిస్తాడు. శాండీని చూసి వెళ్ళిపోతాడు. శాండీ డార్బీతో ఏమైనా ప్రాబ్లమా అంటే డార్బీ లేదు అంటుంది. అందరూ టేబుల్ చుట్టూ కూర్చొని మాట్లాడుకుంటారు. అమ్మాయి కార్ నుంచి బయటికి వస్తుంది. లాస్ట్ యాష్, డార్బీ ముగ్గురు బయటికి వెళ్తారు. డార్బీ యాష్ నుంచి అమ్మాయి వైపు పరిగెడుతుంది. యాష్ గన్ ఫైర్ చేస్తాడు. ఎడ్ ఫైరింగ్ అవుతుందని బయటికి వెళ్ళి చూస్తాడు. అమ్మాయి కింద పడిపోయి ఉంటుంది. ఎడ్ తనని లోపలికి తీసుకువెళ్తాడు. డార్బీ షెల్టర్కి వచ్చి అమ్మాయిని చూస్తుంది. ఎడ్ శాండీతో, యాష్, లార్స్ ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి లేదా అందరినీ చంపేస్తారు అంటుంది. యాష్, లార్స్ వస్తారు. ఎడ్ డోర్కి చైర్ అడ్డం పెట్టి లోపలికి వస్తే షూట్ చేస్తాను అంటాడు. వాళ్ళు లోపలికి రారు. ఎడ్ దగ్గర గన్ లేదు, వాళ్ళని భయపెట్టడానికి గన్ ఉంది అని చెప్పాడు. యాష్, అమ్మాయికి ఒంట్లో బాలేదు, టాబ్లెట్స్ వేసుకోవాలి. టాబ్లెట్స్ మా దగ్గర ఉన్నాయి. అమ్మాయి బ్రతకాలంటే బయటికి పంపించండి. అమ్మాయిని తీసుకొని మేము వెళ్ళిపోతాము. మిమ్మల్ని ఏమీ అనము అంటాడు. శాండీ అమ్మాయిని వాళ్ళకి ఇచ్చేద్దామంటూ ఉంటుంది. డార్బీతో, యాష్ కార్ కీస్ ఉంటాయి, కింద పడిపోతే తను తీసుకుంటుంది. ఎడ్ యాష్తో, టాబ్లెట్స్ మాకు ఇవ్వండి, మీకు మీ కార్ కీస్ ఇస్తాము, వెళ్ళిపోండి అంటాడు. యాష్ పెట్రోల్ తెచ్చి షెల్టర్ చుట్టూ పోస్తాడు. ఎడ్ డార్బీకి తన కార్ కీస్ ఇచ్చి అన్ని కీస్ దాచిపెట్టు, వాళ్ళు తప్పించుకోలేరు అంటాడు. అమ్మాయి లెగిచి శాండీని గుర్తుపడుతుంది. శాండీ యాష్తో ఎడ్ దగ్గర గన్ లేదు అని చెప్తుంది. శాండీ అమ్మాయి ఇంట్లో పనిచేసేది. ఎడ్ గ్యాంబ్లింగ్ ఆడి డబ్బులు అన్నీ పోగొట్టాడు. డబ్బుల కోసం కిడ్నాప్ కి హెల్ప్ చేసింది. ఇప్పుడు ఎడ్ అమ్మాయిని కాపాడితే తనకి డబ్బులు రావు అని యాష్ కి మా దగ్గర గన్ లేదు అని చెప్తుంది. డార్బీ కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొడుతుంది. డోర్ కి అడ్డంగా ఉన్న చైర్స్ తీసేస్తుంది. యాష్, లార్స్ లోపలికి వస్తారు. శాండీకి టాబ్లెట్స్ ఇస్తారు. శాండీ అమ్మాయికి టాబ్లెట్స్ వేస్తుంది. యాష్ ఎడ్ని కార్ కీస్ ఏవి అని అడుగుతాడు. శాండీ డార్బీ ఎక్కడో దాచిపెట్టింది అంటుంది. వాళ్ళు శాండీకి డబ్బులు ఇవ్వాలి అని ప్లాన్ చేయలేదు. వాళ్ళు పిల్లలని అమ్మేసే బ్యాచ్. శాండీకి అది తెలిసి బాధపడుతుంది. యాష్ ఎడ్ శాండీని చంపేస్తాడు. తుఫాను పోతుంది. సిగ్నల్స్ వస్తాయి. డార్బీ మెసేజ్ పోలీస్కి వెళ్తుంది. డార్బీ అమ్మ చనిపోయింది అని తెలుస్తుంది. తనకి బాధగా ఉంటుంది. యాష్ డార్బీ చేతిని గోడకి పెట్టి మేకు కొడతాడు. కీస్ ఎక్కడ ఉన్నాయి అంటే డార్బీ చెప్పదు. అమ్మాయి చేతికి కూడా మేకులు కొడుతుంటే డార్బీ కీస్ ఎక్కడ ఉన్నాయో చెప్తుంది. యాష్ అక్కడికి వెళ్తాడు. డార్బీ దగ్గర లార్స్ ఉంటాడు. డార్బీ పక్కన సుత్తి ఉంటుంది. అమ్మాయిని లైట్ ఆపమంటుంది. అమ్మాయి తొందరగా వెళ్ళి లైట్ ఆపుతుంది. లార్స్ అమ్మాయిని కొట్టి లైట్ వేస్తాడు. అంతలోపు డార్బీ డ్రగ్స్ తీసుకొని సుత్తితో మేకుని బయటికి లాగుతుంది. లార్స్ చేతుల్లో నుంచి గన్ తీసుకుంటుంది. యాష్కి కీస్ దొరుకుతాయి. డార్బీ యాష్తో కీస్ కింద పడేసాయి లేదా లార్స్ని చంపేస్తాను అంటుంది. యాష్ కీస్ కింద పడేస్తాడు. తనతో నెయిల్ గన్ ఉంటుంది. అమ్మాయి పరిగెత్తుతూ వచ్చి యాష్ చేతిని సుత్తితో కొడుతుంది. గన్లో నుంచి మేకు లార్స్ తలలో గుచ్చుకుంటుంది. లార్స్ చనిపోతాడు. డార్బీ అమ్మాయి కీస్ తీసుకొని కార్ ఎక్కుతారు. యాష్ నెయిల్ గన్తో కార్ టైర్ని షూట్ చేస్తాడు. యాక్సిడెంట్ అవుతుంది. యాష్ షెల్టర్ని మొత్తం కాల్చేస్తాడు. పోలీస్ వస్తారు. యాష్ పోలీస్ని కూడా చంపేస్తాడు. డార్బీ యాష్ని చంపేస్తుంది. పోలీస్ రేడియో నుంచి హెల్ప్ అడుగుతుంది. పోలీస్ వస్తారు. కొన్ని రోజుల తర్వాత డార్బీ రీహాబ్కి వెళ్తుంది. ట్రీట్మెంట్కి కోఆపరేట్ చేస్తుంది. రీహాబ్ అయిపోయాక డ్రగ్స్ మానేసి తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. నేను మూవీస్తో పాటు యానిమే, ఏషియన్ డ్రామా, వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.